హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను సైనిక్పురి కల్ట్ జిమ్ ముందు పోతున్నా. అయితే ఆ ముందు ఒక ఆయన క్యాప్ అమ్ముకుంటూ కనపడుతున్నాడు, హ్యాట్స్. అయితే ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది. ఆ ఏజ్లో అట్లా అమ్ముకోవడం, అట్లా తిరగడం, అందరిని ఇట్లా బతలాడడం నాకు చాలా బాధ అనిపించింది. మనం వెళ్ళి ఒకసారి ఆయన కనుక్కుందాం, ఎందుకు ఇట్లా అమ్ముతున్నాడు, ఆయన కుటుంబ పరిస్థితి అవన్నీ చూసి మనం ఉంటే మన సాయం చేయగలిగితే మనం చేద్దాం. ఇవాళ లెట్స్ గో. సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో 16, 17 ఏంది అంకుల్, రోజు ఇట్లానే అమ్ముతావా? రోజు అంకుల్, రోజుకి ఎంత సంపాదిస్తావు? ఎందుకు ఇట్లా ఈ వయసులో ఇట్లా అమ్ముతున్నావు? నా ఆరోగ్యం బాగాలేదు. నేను తిరుగుతున్నా. నాకు ఎన్ని క్యాప్లు అమ్ముతావు రోజు? 20, 15, 20. అంటే ఒక క్యాప్లు ఎంత మిగులుతుంది? క్యాప్కు 80, 70. పూట గడవని కూడా కష్టం ఉన్నట్టుంది కదా. మరి 3 పూటలు తింటావా రోజు? తింటా. ఇప్పుడు నాకు కష్టపడుతున్నా, నా కుటుంబం సరిగా లేదు, నాకు ఇన్కమ్ తక్కువ ఉంది. ఇప్పుడు పిల్లలకు ఇవ్వాలి. నా ఆరోగ్యం బాగలేదు. నాకు ఏంటంటే నాకు చాలా బాధ ఉన్నది. వయసులో కష్టపడుతూనే ఉంటాయి. అదే కష్టపడుతున్నా, అది కుటుంబం కష్టపడుతున్నా. వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళ గురించి నేను ఇవ్వాలి. వాళ్ళ గురించి నేను ఏమైనా ఇచ్చిందాక నాకు తృప్తి లేదు. నేను చాలా కష్టపడుతున్నా. కడుపు నొప్పి, బాధ, చాలా ఆరోగ్యం బాగలేదు. ఇగో నా వంతు సాయం మిమ్మల్ని చూస్తే ఈ వయసులో నాకు మస్తు కష్టం అనిపిస్తుంది. నా గుండె కరిగిపోయింది మిమ్మల్ని చూస్తే. కానీ మీరు ఇట్లా కష్టపడడం నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే నా తరపు నుంచి సాయం ఈ 500 మీకు ఇస్తున్నా, తీసుకోండి. మంచిగా సెట్ చేసుకోండి, సరేనా? సరే. తీర్చుకో నీ సై